హాయ్ అండి, అందరూ బాగున్నారండి. మనకు సమ్మర్ వచ్చింది కదా, ఇప్పుడు మన పచ్చళ్ళు వడియాలు అన్నీ పెట్టుకుంటామండి. ఈరోజు నేను పులిహోర ఆవకాయ చేస్తాను. ఇదిగోండి మామిడికాయ తీసుకుని వచ్చి కోసానండి, చిన్న చిన్న మొక్కలు కోసాను. అది ఎలా చేయాలని మీకు కూడా చూపిస్తా, మీరు కూడా చేసుకుంటారు కదా. అచ్చం పులిహోర తిన్నట్టు ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను 3 కాయ తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఎండ పెట్టేశాను, మీకు చూపిస్తాను. మళ్ళీ ఒక కాయ కోసానండి. ఇదిగోండి ఒక కాయ కోసి చిన్న చిన్న మొక్కలు చేసుకున్నాను, చూసారా. సో చిన్న చిన్న మొక్కలు చూసి ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో కొంచెం ఉప్పు, కొంచెము పసుపు వేసి దీన్ని ఏం చేయాలంటే బాగా కలిపేసి ఇలాగా మనం ఇదిగోండి ఇలా పెట్టేయాలండి. నేను పసుపు ఆరేసాను ఇక్కడ. ఇదిగోండి నాకు ఎండ ఇక్కడ బాగా వస్తుంది. ఈ ఎండలు ఇలా పెట్టేయాలండి. ఎండలో ఒక 4 hours అలాగా ఎండుతూ ఉండాలి. సో ఇది అలా ఎండుతూ ఉండండి. వాటర్ దీంట్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అన్నీ సింక్ అయిపోయిన తర్వాత కొంచెం పొడి పొడి ఆడుతుంది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా వచ్చిందండి. నాకు 4 కప్పు వచ్చిందండి నాకు. సో 4 కప్పు వస్తే ఇదిగోండి ఇలా అయింది అన్నమాట. ఇలాగా ఎండిపోయి కొంచెం అంటే కొంచెం తడతడగా. ఇది మనకు కుక్కర్ ఇస్తారు చూసారా, ఆ కుక్కర్లో ఇచ్చిన కప్ అండి. దీంట్లో నాకు 4 కప్పు వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఎలా కలుపుకోవాలో చెప్తానండి. దీనికి ఇంగ్రీడియంట్ చెప్పేస్తాను నేను ఫస్ట్. ఇదిగోండి సో నేను నువ్వుపప్పు వేస్తున్నాను. బాగుంటుందండి నువ్వుపప్పు. మొన్న నువ్వుల ఆవకాయ కూడా చేశాను, చాలా బాగుంది. సో ఈరోజు పులిహోర ఆవకాయ. మనం పులిహోర చేసుకున్నప్పుడు కొన్నిసారి కారం కూడా నువ్వుపప్పు కూడా వేసుకుంటాం కదా, నువ్వుల పొడి. అలాగే మనం పులిహోరకి కూడా నువ్వుల పొడి వేసుకుంటాము. సో ఇప్పుడు ఆవకాయ కూడా వేసుకుంటా, టేస్ట్ చాలా బాగుంటుందండి, పులిహోర తిన్నట్టే ఉంటుంది. ఇదిగోండి నేను కరివేపాకు తాలింపు కండి. ఇది నువ్వుపప్పు, ఆవాల పిండి అండి. సో ఆవపిండి ఏమో తక్కువ తీసుకున్నాను, 1 స్పూనే తీసుకున్నాను. ఈ టేబుల్ స్పూన్లో 1 స్పూన్ తీసుకున్నాను. కారం ఏమో 1 కప్పు తీసుకున్నానండి. ఈ కప్పులే 1 కప్పు తీసుకున్నాను. సో ఇంగువ ఏమో మెంతిపిండి ఏమో 1 టీ స్పూన్ అండి. దీంట్లో ఇంకా తక్కువే తీసుకున్నాను, తక్కువ వేయాలి మెంతిపిండి. సో మెంతిపిండి తీసుకున్నాను. ఇప్పుడు తాలింపుకు సేమ్ పులిహోర ప్రాసెస్ అండి. ఇదిగోండి ఇంగువ ఉండాలి, పచ్చిమిరపకాయ, ఆవాలు, ఇదిగోండి జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఓకేనండి. ఇంకా కొంచెం శనగపప్పు వేసుకొని చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఒక గుప్పుడేమో కొంచెం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక మినపప్పు 1 టేబుల్ స్పూన్ అండి. సో ఇదండి మళ్ళీ చెప్తాను. దీంట్లో నాకు 4 కప్పు మామిడికాయ, సేమ్ ప్రాసెస్. ఉప్పు పసుపు వేసి ఎండబెట్టాలండి. కొంచెం ఒక 3 hours అంటే సరిపోతుందండి. దాంట్లో వాటర్ అన్నీ సింక్ అయిపోతుంది. సో తర్వాత మనకు కలపడానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. కారం 1 కప్పు, నువ్వుల పొడి 1.5 కప్పు తీసుకున్నానండి. సో ఆవాలేమో 1 టీ స్పూన్ తీసుకున్నాను. సో తాలింపుకు ఇంగువ, పచ్చిమిరపకాయ, పోపు, ఆవాలు, ఇదిగోండి జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, మెంతిపిండి 1/2 టీ స్పూన్ అండి. ఇదిగోండి శనగపప్పు, మినపప్పు, కొంచెం తాలింపుకు. సేమ్ పులిహోర ఎలా తాలింపు వేస్తాము సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు తాలింపు మనం చూసుకుంటాం. నేను పల్లి నూనె తీసుకున్నాండి. పల్లి నూనె కాగుతుంది కదా, వేడెక్కింది. ఇదిగోండి మనకు నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. ఇదిగోండి 2 టీ స్పూన్, 1 స్పూన్ శనగపప్పు. ఆవాలు వేసుకుంటున్నానండి. సో పులిహోర ఆవకాయ కాబట్టి ఆవాలు వేసుకున్నాను. పోపు ఎర్రగా అయిన తర్వాత ఇదిగోండి ఎండుమిరపకాయ వేస్తున్నాను, పచ్చిమిరపకాయ వేసేస్తున్నానండి. తర్వాత జీలకాయ వేసేస్తున్నాను. చాలా అండి, పులిహోరకు మనం ఎలా తాలింపు వేస్తాము సేమ్ ప్రాసెస్.
పోపు ఎర్రగా అయ్యే టైంలో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నానండి. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు నేను ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది అప్పుడు టేస్ట్. నేను 1 టీ స్పూన్ పైన వేస్తున్నానండి. ఇదిగోండి, అది చల్లారండి. ఇప్పుడు కమ్మగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చల్లారిన వదిలి మనం ఆవకాయ కలుపుకుంటాం. మనం ఇప్పుడు ఆవకాయ కలుపుకోవడానికి నేను 4 గ్లాసు చెప్పాను కదా, ఇదిగోండి 4 గ్లాసు తీసుకున్నాను కదా. ఇదిగోండి, నేను దీంట్లో 1.5 కప్పు నువ్వుల పిండి తీసుకున్నానండి. 1.5 కప్పు నువ్వుల పిండి మనం వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వేసుకుంటా చాలా బాగుంటుంది. ఈ టీ స్పూన్లో 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను నేను, ఆవపిండి. కారం ఏమో 1 కప్పు తీసుకున్నానండి. ఇదిగోండి 1 కప్పు కారం నేను ఇంట్లో ఆడించుకున్నానండి మిక్సీలో. ఎందుకంటే కారంలో కలర్ కలుపుతున్నారు కదా, బయట డాక్టర్స్ కూడా జాగ్రత్తగా ఉండమంటున్నారు కాబట్టి నేను కారం మిక్సీ కొట్టుకున్నాను. ఇదిగోండి, ఇదే ఏమో జీలకర్ర, సారీ మెంతిపిండి అండి, 1/2 టీ స్పూను. సో అయిపోయిందండి మన పచ్చడి. ఇప్పుడు మనం కలుపుకోవాలి, అన్నీ కలుపుకోవాలి. ఉప్పు వేయలేదు కదండి, ఉప్పు కోసం నేను ఇంకా చెప్పలేదు. ఉప్పు వేస్తాం, చెప్తా. ఇదిగోండి కావాల్సిన ఉప్పు 1/2 కప్పు తీసుకున్నానండి. మనకి కావాలంటే ఉప్పు కారం మనం చూసుకుని వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఎమ్మిగా సేమ్ పులిహోర తిన్నట్టే ఉంటుంది. ఇదన్నీ మనం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో మనం కలుపుకుంటాం. చల్లారుతుందండి అది. ఇప్పుడు కలుపుకున్నాం కదండి, అన్నీ కలుపుకున్నాం. ఇప్పుడు మనం పోపు వేసి ఉంచాం కదా, ఆ పోపులో మనం కలుపుకుంటా. మంచి పులిహార వాసన వస్తుందండి నాకు ఇక్కడ. ఇదిగోండి మన పోపు ఇది. సో నూనె సరిపోతే వేసుకోవచ్చండి మనం. సో నాకు నూనె తక్కువ అయినట్టు ఉంది, నేను కొంచెం వేస్తాను. నేను పచ్చ నూనె మనం వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇదిగోండి నేను నువ్వుల నూనె తీసుకున్నాను. నేను నువ్వుల నూనె కాదు, పల్లి నూనె. ఇదిగోండి పల్లి నూనె తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది పోపు చల్లారింది కాబట్టి మనం ఇప్పుడు ఈ మిశ్రమం మనం దీంట్లో వేసుకోవాలి. మనం వేసుకుని చక్కగా పులిహోర ఆవకాయ కలుపుకుంటా చాలా ఎమ్మిగా చాలా కమ్మగా ఉంటుందండి. మనకు ఎండాకాలం వచ్చినవే మామిడి సీజన్ ఎప్పుడు వస్తుందా అని, మామిడికాయ మార్కెట్లో ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటాం. సో వచ్చి వెంటనే ఇంకా చూసుకోండి, రకరకాలుగా మనం వేసుకుంటాం. సో నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నానండి. నాకు ఒక ఆంటీ చెప్పారు, రాజుల ఆంటీ, ఎలా చేయాలను. సో వాళ్ళ దగ్గర నాకు ఇచ్చారు కొంచెం, టేస్ట్ చాలా బాగుందను. సో ఇదిగోండి ఎంత బాగుంది చూడండి, సేమ్ పులిహోర కలిపినట్టు ఉంది. నాకు స్మెల్ చాలా బాగా వస్తుందండి. నూనె కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే మనకు నిలవ ఉండాలి కాబట్టి చక్కగా మనకు ఉంటుంది అన్నమాట. సో ఇదిగోండి, దీన్ని మనం అలాగే ఉంచేస్తాము. ఉప్పు ఒక సాయంత్రం వరకు ఉంచు, మనం తర్వాత మీకు చూపిస్తాను. చక్కగా దీన్ని నూనె కక్కి చక్కగా వస్తుందండి. మనం ఇప్పుడు వేడివేడిగా కూడా మనం ఇప్పుడు ఫ్రెష్గా చేసాం కాబట్టి ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో మనం వేసుకుని తినవచ్చు. చూపిస్తాను ఉండండి. ఇదిగోండి నేను వేసుకున్నాను, వేడివేడిగా ఉంది అన్నం. ఈ అన్నం ఏంటిని మీరు చూస్తున్నారా, కలర్ ఇలా ఉందను. మేము బ్లాక్ రైస్, మామూలు జనరల్ రైస్ వాడతామండి. అది షుగర్ మనకు కంట్రోల్ అవుతుంది. ఆ వీడియో కూడా ఒకరోజు నేను పెడతాను.
కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఆ రైస్. చాలా బాగుందండి. సేమ్ ఆ పప్పులన్నీ తగులుతుందండి. పులిహోర తిన్నట్టే ఉంది నాకు. మనం పులిహోర కలుపుకుంటాం కదా, సేమ్ పులిహోర తిన్నట్టే నాకు ఉంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోట్లందు అది పల్లీలు, నువ్వుపప్పు, సో మనం వేసిన ఆ కొబ్బరి అది ఆవకాయ మొక్క కసకసకను మన నోట్లో తగలడం అంతా చాలా బాగుందండి. సో మనం చాలా బాగుంది, అసలు వివరించలేను, చాలా టేస్టీగా ఉంది. సో మీరు ఈ వీడియో చూసి మీరు చేయండి, మీ ఇంట్లో చేసి మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. ఇంకా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఉంటానండి, బాయ్ అండి.